డాటెడ్ ల్యాండ్స్ ఈ పేరు వినగానే చాలామందికి గుర్తొచ్చేది ఏళ్ల తరబడి సాగుతున్న భూ వివాదాలు కదా. అయితే ఈ పెద్ద చిక్కుముడిని విప్పడానికే ఒక చాలా శక్తివంతమైన సాధనముంది. అదేంటంటే డిస్ట్రిక్ట్ లెవెల్ కమిటీ, షార్ట్గా చెప్పాలంటే డిఎల్సి. ఈరోజు మనం దాని గురించే వివరంగా తెలుసుకోబోతున్నాం. భూ వివాదాల్లో చిక్కుకుంటే ఆ ఆలస్యం, ఆ గందరగోళం, కొన్నిసార్లు జరిగే అవినీతి ఇవన్నీ చాలా నిరాశను కలిగిస్తాయి. కాని ఈ చీకటి నుండి బయటపడటానికి ఒక దారి ఉంది. ఆ దారి ఏంటి, ఆ మార్గం ఏంటి అనేదే ఈరోజు మనం మాట్లాడుకోబోయే విషయం. ఈ 6 పాయింట్స్ ద్వారా అసలు సమస్య ఏంటి, దగ్గర్నుంచి దానికి పరిష్కారమేంటి అనేదాకా స్పష్టంగా ప్రయాణిద్దాం. ముందుగా అసలు ఈ చిక్కులు ఎందుకొస్తాయో చూద్దాం. ఇంతకుముందు పాత సిస్టమ్ ఎలా ఉండేదంటే ఎవరికి అధికారముందో క్లారిటీ ఉండేది కాదు. దానివల్ల తహసీల్దార్ ఆఫీస్లో కేసులు ఏళ్ల తరబడి పేరుకుపోయి లంచగొండితనం పెరగడానికి ఒక కారణమయ్యింది. ఈ గందరగోళానికి ఒక ఫుల్ స్టాప్ పెట్టడానికే ఈ కొత్త చట్టం వచ్చింది. చూడండి, ఎడమవైపున ఉన్న గందరగోళం అదే పాత వ్యవస్థ. ఇప్పుడు కుడివైపున ఉన్న స్పష్టమైన మార్గాన్ని చూడండి. ఈ కొత్త చట్టం చేసిన మేజర్ చేంజ్ ఇదే. అంతా గజిబిజిగా చెల్లాచెదురుగా ఉన్న అధికారాలన్నింటినీ ఒకే చోటకు, అంటే జిల్లా స్థాయిలో ఒకే కమిటీ కిందకు తీసుకొచ్చింది. సరే, మరింత పవర్ఫుల్ కమిటీ అంటున్నారు కదా, అసలిందులో ఎవరుంటారు, ఆ అధికారం ఎక్కడ్నుంచొస్తుంది ఇప్పుడు చూద్దాం. ఇక్కడ చాలా ముఖ్యమైన విషయమేంటంటే ఈ కమిటీకి చైర్పర్సన్గా స్వయంగా జిల్లా కలెక్టరే ఉంటారు. అంతేకాదు, జాయింట్ కలెక్టర్, సబ్ కలెక్టర్ లేదా ఆర్డీఓ లాంటి సీనియర్ ఆఫీసర్లు సభ్యులుగా ఉంటారు. దీన్ని బట్టే మనం అర్థం చేసుకోవచ్చు ఇది ఎంత హై లెవెల్ కమిటీ అనేది. ఇది చాలా చాలా ముఖ్యమైన విషయం. గుర్తుపెట్టుకోండి, ఫైనల్ డెసిషన్ తీసుకునే పవర్ మొత్తం కమిటీకుంటుంది, కేవలం ఒక్క తహసీల్దార్కి కాదు. ఆయన పాత్ర ఏంటంటే జస్ట్ ఒక కన్వీనర్, అంటే మీటింగ్ ఏర్పాటు చేసి కేసుని కమిటీ ముందు పెట్టడం వరకే, అంతే. సిస్టంలో జరిగే కొన్ని కామన్ స్కామ్లు గురించి తెలుసుకోవడమే మన క్లెయిమ్ను మనం కాపాడుకోవడంలో మొదటి అడుగు. వ్యవస్థలోని లొసుగులను వాడుకుని సరైన క్లెయిమ్లను ఎలా అడ్డుకుంటారో చూడండి. కావాలనే ఆలస్యం చేయడం, లేని అధికారాన్ని ఉన్నట్టు చూపించడం, చట్టప్రకారం ఇవ్వాల్సిన ఆర్డర్ ఇవ్వకుండా దాటవేయడం, ఇవన్నీ సాధారణంగా వాడే ట్రిక్స్. సరే, సమస్యల గురించి మాట్లాడాం కదా, ఇప్పుడు సొల్యూషన్స్ వైపు వెళ్దాం. ఈ కామన్ ప్రాబ్లమ్స్ని ఎదుర్కోటానికి మనం ఎలాంటి స్ట్రాటజీ వాడాలి, ఎలా మాట్లాడాలో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు చూడండి, ఈ స్లైడ్ మీద ఉన్నది జస్ట్ టెక్స్ట్ కాదు, ఇది ఒక పవర్ఫుల్ వెపెన్, మీ చేతిలో ఉన్న ఒక ఆయుధం. అధికారుల దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ మాటలు వాడితే చాలు, మీ చట్టపరమైన హక్కు ఏంటో మీరు చాలా ధైర్యంగా, బలంగా నిలదీయవచ్చు. రాంగ్ క్లాసిఫికేషన్, ఇది చాలా కామన్ ప్రాబ్లం. దీన్ని ఛాలెంజ్ చేయటానికి కరెక్ట్ ప్లేస్ డిఎల్సి. మీ దగ్గరున్న ఆర్ఎస్ఆర్ డాక్యుమెంట్స్, పొజెషన్ ప్రూఫ్స్ అన్నీ తీసుకెళ్లి మీ వాదనను అక్కడ బలంగా వినిపించవచ్చు. ఒకవేళ మీకు అనుకూలంగా డిఎల్సి ఆర్డర్ వచ్చిందా, కథ అక్కడితో అయిపోలేదు. ఆ ఆర్డర్ ఆధారంగా రికార్డులను మార్చడానికి చట్టంలో చాలా ఖచ్చితమైన టైమ్లైన్సున్నాయి. సెక్షన్ 9, సెక్షన్ 10 మీకు ఆ హక్కునిస్తాయి. ఫ్యామిలీ డిస్ప్యూట్స్ని కూడా సాల్వ్ చేయడంలో డిఎల్సి హెల్ప్ చేస్తుంది. మీ దగ్గరున్న డాక్యుమెంట్స్ చైనంతా, అంటే వారసత్వ క్రమాన్నంతా క్లియర్గా చూపిస్తే కమిటీ ఒక ఫైనల్ ఆర్డర్ ఇస్తుంది, దానికి తిరుగుండదు. ఇప్పుడు మనం ఒక స్ట్రాంగ్ కేస్కి ఫౌండేషన్ లాంటి ఎవిడెన్స్ గురించి మాట్లాడుకుందాం. కరెక్ట్ డాక్యుమెంట్స్ మన చేతిలో ఉంటే మన వాదనను ఎవ్వరూ కాదనలేరు. మన కేసుని బలంగా నిలబెట్టే డాక్యుమెంట్స్ ఇవే. ఆర్ఎస్ఆర్ మన భూమి హిస్టరీని చెప్తుంది, పొసెషన్ డాక్యుమెంట్స్ మన అనుభవాన్ని ప్రూవ్ చేస్తాయి. వీటిలో ప్రతి ఒక్క డాక్యుమెంట్ డిఎల్సి ముందు మన వాదనకు బలాన్నిస్తుంది. నేరుగా కోర్టుకి వెళ్లడం కన్నా ఈ చట్టం చెప్పిన దారిలో వెళ్లడం చాలా చౌక, ఇంకా వేగవంతమైనది కూడా. దీనివల్ల మన టైం, మనీ రెండూ సేవ్ అవుతాయి. ఇది మన పూర్తి లీగల్ జర్నీ. క్లెయిమ్ ఫైల్ చేయడం దగ్గర్నుంచి ఫైనల్ ఆర్డర్ పొంది రికార్డ్స్లో మార్పులు చేయించడం వరకు ప్రతి స్టెప్కి చట్టం ఒక టైం లిమిట్ కూడా పెట్టింది. ఇది చాలా క్లియర్ అండ్ సింపుల్ ప్రాసెస్. సో ఫైనల్గా చెప్పాలంటే సెక్షన్ 5 ద్వారా ఏర్పాటైన ఈ డిఎల్సి అనేది మన కేస్ని నిష్పక్షపాతంగా విచారించి ఒక జడ్జ్మెంట్ ఇచ్చే ఒక స్పెషల్ ఫోరం. ఇది మన సమస్యకు అసలైన పరిష్కార కేంద్రం. మన కేసుని ఈ జడ్జెస్ టేబుల్పైకి తీసుకురావడానికి మనం వేయాల్సిన మొదటి అడుగు ఏంటి? ఆ అడుగే సెక్షన్ 6.
దాని గురించే మనం మన తర్వాతి విశ్లేషణలో అంటే క్లెయిమ్ ఫైలింగ్ ప్రాసెస్ గురించి చాలా వివరంగా తెలుసుకుందాం.